నా సర్వం నీవే చెలి పార్ట్ 2. ఆఫీస్ ముందు దిగిన ఆరాధ్యకి అది అర్జున్ ఆఫీస్ అని అర్థమవుతుంది. భయంగా లోపలికి నడుస్తున్న ఆమెను చూస్తూ ఇది నటిస్తుందా లేకపోతే నిజంగా భయపడుతుందా అని మనసులో అనుకుంటాడు. ఇవాళ దీన్ని బాగా అబ్జర్వ్ చేసి నేను అనుకున్నది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకున్నాడు అర్జున్. స్టాఫ్ అందరికీ ఆల్రెడీ వాళ్ళ సార్కి మ్యారేజ్ అయిపోయిందని తెలుసు కాబట్టి అందరూ ఇద్దరిని విష్ చేస్తారు. తన ఛాంబర్‌లోకి రాగానే ఒక ఆలోచన వచ్చి నువ్వెళ్ళి లోపల పర్సనల్ రూమ్‌లో ఉండు. నాకు కొంచెం వర్క్ ఉంది అని తన పీసీ ఆన్ చేస్తాడు అర్జున్. ఆరాధ్యకి అతను ఎందుకు ఆఫీస్‌కి తీసుకొచ్చాడో అర్థం కాక పిచ్చి పట్టినట్టుగా ఉంది. పిచ్చి చూపులు చూస్తున్న ఆమెని ఇంకా అలానే ఉంటావా? లేకపోతే మన పని ఏదైనా స్టార్ట్ చేద్దామా? అని చిలిపిగా అడగగానే దెబ్బకి పరుగున రూమ్‌లోకి వెళ్లి గటగటా వాటర్ తాగేసింది. నైట్ నుండి ఏం తినకపోవడం వల్ల అలానే బెడ్ మీద వాలిపోయింది. ఈలోగా డోర్ నాక్ సౌండ్ రాగానే భయంగా వెళ్లి ఓపెన్ చేసింది. ఎదురుగా ఫుడ్ ట్రేతో ఉన్న ఆఫీస్ బాయ్‌ని వింతగా చూసింది. మేడం సార్ బ్రేక్‌ఫాస్ట్ లోపల పెట్టమన్నారు అనగానే పక్కకి తప్పుకొని అతనికి దారి ఇచ్చింది. అతను ట్రే లోపల పెట్టి వెళ్ళిపోగానే డోర్ వేస్తుంది కాస్త అర్జున్ వాయిస్‌కి ఆగిపోయింది. అందులో ఒకటి తినకుండా వదిలేసినా ఇవాళ నువ్వు ఆఫీస్ దాటవు అనగానే భయంగా అతన్ని చూస్తూ అలాగే అంటూ డోర్ క్లోజ్ చేసింది ఆరాధ్య. ఎందుకు అర్జున్ గారు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నిన్న మార్నింగ్ వరకు నేనంటే కోపంగా ఉన్నారు. నైట్ నుండి వింతగా బిహేవ్ చేస్తున్నారు. దేవుడా! నాకే ఎందుకిలా అవుతుంది? నా బతుకులో సంతోషం అనేదే లేదా అని బాధగా అనుకుంటూ అర్జున్ మాటలు గుర్తు రాగానే ముందు టిఫిన్ చేయాలనుకుంది. ప్లేట్ ఓపెన్ చేయగానే గుడ్లు బయటకు పొడుచుకొని వచ్చాయి ఆరాధ్యకి. అంత బ్రేక్‌ఫాస్ట్ చూసి. ఇదేంటి ఈయన ఇన్ని తెప్పించారు దేవుడా! ఇవన్నీ నేను తినలేనే. ఈ అర్జున్ గారు కావాలనే చేస్తున్నారు అని కోపంగా అనుకుని తప్పక తినడం స్టార్ట్ చేసింది. ఫస్ట్‌లో ఆకలి మీద బానే తినింది గానీ కడుపు నిండాక కూడా ఐటెమ్స్ ఉండేసరికి ఏడుపు మొహం వేసుకొని అర్జున్‌ని తిట్టుకుంటూ అన్నీ కంప్లీట్ చేసింది. హ్యాండ్ వాష్ చేసుకొని కొంచెం వాక్ చేసి నైట్ లేని నిద్ర వల్ల బెడ్ మీద పడి అలానే నిద్రపోయింది. అర్జున్ తన వర్క్ అయిపోయాక రూమ్‌లోకి వెళ్ళాడు. అక్కడ సీన్ చూసి నవ్వొచ్చింది. ఇది పందిలా పడుకుంది డిస్టర్బ్ చేయాలని దగ్గరికి వెళ్ళాడు. చిన్న పప్పీలాగా ముడుక్కొని పడుకున్న ఆమెను చూడగానే లేపాలి అనిపించలేదు. ఫ్యాన్ కూడా లేకుండా నిద్రపోతుందని ఏసీ ఆన్ చేసి తన పైన బ్లాంకెట్ కప్పి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకు మెలకువ వస్తుంది ఆరాధ్యకి. మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్న ఆమెకి అది తన రూమ్ కాదని తెలిసి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. మెల్లిగా పొదురు జరిగినది గుర్తు రాగానే ఇది అర్జున్ ఆఫీస్ అని అర్థమవుతుంది. టైం చూడగానే వామ్మో! ఇంతసేపు పడుకున్నాను అర్జున్ గారు ఏమంటారో అని భయంగా రూమ్ బయటికి వెళ్ళింది. సీరియస్‌గా వర్క్ చేస్తున్న అర్జున్‌ని చూడగానే ఇప్పుడు ఏం చేస్తాడో అని భయంగా అతని ముందుకు వెళ్లి సారీ చెప్పింది. దేనికి చెప్తున్నావు ఈ సారీ అని పీసీ నుండి